అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తోడికి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు. ఆయన ముఖం మందికి చూపియొద్దండి. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తోడికి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. ఒకవేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా, మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకు ఏమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతివే. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న. మిర్యాలగూడ నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. పారాగాన్ చెప్పులు లేకుండా నేనుంటున్నా, రేవంత్ రెడ్డి ఉండినా ప్రజలకు తెలుసు కదా. పారాగాన్ చెప్పులు లేకుండా ఎవరు అనేది అందరికీ తెలుసు కదా. దేశంలో ఎవరు భూ కబ్జాదారు, ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరు ఓటుకు నేట్ కేసులో పట్టుబడ్డరు, ఎవరు దొంగదందాలు చేసినారు, ఎవరు భూమాఫియా అందరికీ తెలుసు రాష్ట్రంలో. మా పారాగాన్ చెప్పులు లేని ఫ్యామిలీ అండి మాది. మీరు ఇండస్ట్రీస్ తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్తారు 13 ఇండస్ట్రీస్ గుజరాత్కి తీసుకెళ్ళడానికి మోదీ ట్రై చేస్తున్నారు, ఇన్క్లూడింగ్ టెస్లా. దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇటువంటి చాతగాని ముఖ్యమంత్రి గుజరాత్కి పోతాయి, తమిళనాడుకి పోతాయి, కేరళకు పోతాయి, ఆంధ్రా పోతాయి. ఇంకేంది? ఎక్కడికి పోమ్మా? మీరే చెప్తున్నారు. మీ క్వశ్చన్లనే ఆన్సర్ ఉన్నది. ఈయన ఏం చేస్తున్నాడు మరి? టెస్లా బిస్లా అంతా మోడీ అనుకొని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నిటిని. లైక్ ఫేస్బుక్, ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లను పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని. మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం. మోడీని తట్టుకొని మేము ఒక 4-5 పరిశ్రమలు పెద్ద పెద్ద తెచ్చినాం ఇక్కడికి. సార్ ఇక్కడ సార్ మీరు మొన్న మెదక్లో మాట్లాడుతూ టైం కాగల సుమా మళ్ళీ ఈసీ నిషేధం మళ్ళీ అదో కథగా చెప్పండి. సార్ ఇక్కడ సార్ మీరు మొన్న మెదక్ మాట్లాడుతూ అసెంబ్లీలో చెల్లని రూపాయి పార్లమెంట్లో ఎట్లా చెల్లుతుంది అన్నారు. సో మన పార్టీ నుంచి కూడా కొప్పులీశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాజిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెల్లుతారు? కరెక్ట్ క్వశ్చన్ మంచిగా అడిగిన మీరు. అది నేను మెదక్కు సంబంధించి అడిగిన. మీరు అడిగిన కానీ ఆర్ఎస్ ప్రవీణ్ మా పార్టీ నుంచి ఓడిపోలేదు, కొప్పులీశ్వర్ మాత్రం మా పార్టీ నుంచి ఓడిపోయిండు. చెల్లిచ్చేది చెల్లి అని ప్రజలు చెప్తారు. నేను చెప్పాల్సింది నేను ప్రజలకు చెప్పిన. సార్ రైతు బంధు విషయంలో కేటీఆర్ గారు ఈ మధ్యలో చెప్పారు, ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేదా అనేది కొంచెం సమీక్ష జరుగుతోంది అన్నటువంటి విషయం మీద కేటీఆర్ గారు ఆ మధ్యలో చెప్పారు.
ఇప్పుడు వాళ్ళు కూడా 5 ఎకరాల లోపే ఇవ్వాలన్నటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మీ అభిప్రాయం మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి ఇప్పుడు వస్తే ఆరో ఎకరం కూడా ఏమని ఏం చేసిండే? 6 ఎకరాల నుండి కోటీశ్వరుడా, 7 ఎకరాల నుండి కోటీశ్వరుడా? ఓ 15-20 ఎకరాలు దాటి వాళ్ళకు లిమిట్ పెడితే అదొక అర్థం పర్థం ఉంటుంది. కానీ మరీ 5 ఎకరాలు మేము బ్రదర్ ఇది ఒకటే చెప్తున్నాను నేను, ఇక్కడ ఎకరాలు లిమిటు సీలింగు అనే దానికంటే నేనుగా I/1 దాని సృష్టికర్త నేనే, రైతు బంధు సృష్టికర్తను తెచ్చి ఇచ్చింది నేనే. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ సమయంలో తెలంగాణ రైతాంగం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయి గందరగోళం అయిపోయి డ్రై అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది. ఒక కనీసం 10-15 ఏళ్ల పాటు రైతులను బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ పవర్ ఇచ్చి వాళ్ళకి లిఫ్ట్ చేసి వాటర్ తెచ్చిస్తే వాళ్ళు నిలదొక్కుంటారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో లాభం జరుగుతుందని నేను పెట్టినా. అండ్ దట్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ has contributed to the GSDP of Telangana by 18.36%. తెలంగాణ GSDPకి 18.36% కూర్చినటువంటి శాఖ వ్యవసాయ శాఖ, రైతాంగం. అగ్రికల్చర్ సెక్టర్ నుండి GSDPకి వచ్చినటువంటి శాతం నేను చెప్పేది, విచ్ ఇస్ గ్రేట్. నేను అనుకున్న కళ నెరవేరింది. ఇంకొక 5-6 ఏళ్ళు కొనసాగించిన తర్వాత ఈ సీలింగ్ బిల్లింగ్ మేము కూడా ఆలోచిస్తామని అనుకున్నాం. రైతులు కొంచెం అప్పులు తీరిపోయి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు పేద సార్ శ్రీనివాస్ సార్, సిటీ విజన్ లైవ్. గతంలో రైతులకు ఉచిత ఎరువులని ఒక హామీ ఇచ్చారు, మీరు చాలా సంతోషపడ్డారు, ఆశపడ్డారు రైతులు. అయితే ఆ నినాదం మళ్ళీ ఈ మధ్య తెర మీదకి తేవట్లేదు. కాదు బ్రదర్, కాదు బ్రదర్, బేసికల్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా, పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం. ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు. ఒక సలహా, ఇట్ వాజ్ అండర్ డిస్కషన్, నేను ఎప్పుడు చెప్పలేదు, ఇట్ వాజ్ అండర్ డిస్కషన్. తర్వాత అశోక్ గులాటి గారు అని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్ ఈ దేశంలో, ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన, ఢిల్లీలో ఉంటారు, నాకు మంచి ఫ్రెండు. ఆయన నేను అడిగిన, మేము చేద్దాం అనుకుంటున్నాం, వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు. అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, మన దేశంలో ఉల్టా ఉంది, మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడిగిన. ఆయన ఏం చెప్పినట్టే బ్రదర్, నాకు ఇప్పుడు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు, వానాకాలం తెచ్చుకుని 4 మిగిలి ఉంటాయి ఆయన దగ్గర, నువ్వు మొత్తం ఇస్తావు ఈ పంటకు. ఆయన ఏం చేయాలి, ఈ 4 బస్తాలు అమ్ముకుంటాడు మార్కెట్లో, మళ్ళీ దానికి అపఖ్యాతి వస్తుంది. కాబట్టి అట్లా వద్దు, నువ్వు ఎంత ఇస్తావో నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు, నువ్వు చేయదలుచుకున్న సహాయం క్యాష్ రూపంలో చేయి. ఏం చేయదలుచుకున్నావు, 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, 3000 ఇస్తావా, నీ ఇష్టం. కానీ ఆ డబ్బుకు అతను ఓనర్ కావాలి. ఎందుకంటే ఒక ఆయనకు విత్తనాలు పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు ట్రాక్టర్తో దున్నించుకునే అక్కడికి పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు పురుగుల మందులు కొనుక్కునే ఎక్కడ ఉండొచ్చు. రకరకాల అవసరాలు ఉంటాయి రైతులకు, వేరియేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇచ్చే కాడికి క్యాష్ ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని, అవసరం లేని వాళ్ళు అమ్మేసుకొని ఇవన్నీ ఇబ్బంది జరుగుతుందండి అని చెప్తే ఎరువు బస్తాలు దానాడే ఫుల్ స్టాప్ చేసినాం. తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం. కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బస్తాలు ఇస్తానో ఏమైంది, బస్తాలు ఇస్తానో ఏమైందని, మేము ఇది రైతు బంధుకు బస్తాలు 2 ఇస్తామని చెప్పినామా? బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతు బంధు. దాంతో ఎవరికి అవసరం, ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటాడు, ఒక ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు, ఒక ఆయన ఎరువులు కొనుక్కుంటాడు, ఒక ఆయన ట్రాక్టర్ దున్నకానికి పెట్టుకుంటాడు, ఒక ఆయన నాటేయించుకోవడానికి పెట్టుకుంటాడు. రకరకాల అవసరాలు ఉంటాయండి. ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బును ఆయన వాడుకుంటా ఉన్నాడు. దాని ఫలితమే మనం 3 కోట్ల పైచిలు టన్నుల ధాన్యం పండించినాం, పంజాబ్ను తలదనినాం. మీరు అడిగింది మంచి క్వశ్చన్, అది నాకు కూడా ఇక్కడ చెప్పానని ఉండే, మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్